శ్రవణం ప్రాముఖ్యత ఏమిటి? శ్రావణ మాసానికి ఆ పేరెందుకు వచ్చింది? శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పంచమి తిథి నాడు సర్పములను పూజిస్తే శ్రావణ మాసంలో ఏం చెయ్యాలి? శుభమస్తు. శ్రీరామ జయం. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదతే పదం అని వేదం ఆ విష్ణువుని కీర్తిస్తుంది. త్రీని పదా విచక్రమే అని కూడా స్తోత్రం చేస్తుంది. వియన్ మండలంలో నక్షత్రాలు ఉన్నాయండి. ఆ నక్షత్రాలలో శ్రవణ నక్షత్ర మండలానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ నక్షత్ర మండలంలోనే పరంధాముడు శ్రీమన్నారాయణమూర్తి పవళింపు చేసి దర్శనమిస్తాడు అని మనకు పురాణ ప్రపంచం అభివర్ణిస్తుంది. 27 నక్షత్రాలలో శ్రవణ నక్షత్ర మండలం సమీపంలో చంద్రుని సంచారం ఉన్న పౌర్ణిమ ఉన్న కారణంగా 12 నెలలలో ఈ మాసానికి 5వ మాసానికి శ్రావణ మాసం అని పేరు. జ్యోతిష శాస్త్రంలో 5వ సంఖ్య సంతానానికి ప్రతీక. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పంచమి తిథి నాడు సర్పములను పూజిస్తే సంతానానికి ఏ కీడు కలగదు, నాగరక్ష ఏర్పడుతుంది అంటూ సంప్రదాయం నాగ పంచమి అనే వ్రతాన్ని ఈ శ్రావణ మాసంలోనే సూచిస్తుంది. శ్రవణం వైష్ణవం శ్రీశం శ్రీకాంత మురజిద్ధరిం అనే నిఘంటువు శ్రవణ నక్షత్రం గురించి చెప్పేటటువంటి మాట ఇది. నియమాలతో కూడుకున్న మాసం అండి శ్రావణ మాసం అంటే. ఇతర మాసాలలో చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం ఈ 4 ఒక ఎత్తు కాగా శ్రావణంతో నియమాల తోరణం ఆరంభమవుతుంది. శ్రావణ మాసంలోనే సోమవారాలు, శ్రావణ మాసంలోనే శుక్రవారాలు, శ్రావణ శనివారాలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరంగా దీపారాధన చేయడం, శ్రావణ మాసం పౌర్ణమికి ముందుగా వచ్చే 2వ శుక్రవారం వరలక్ష్మీదేవిని పూజించడం ఇవన్నీ ఒక ఎత్తు కాగా శ్రావణ మాసంలో మంగళవారాలలో నూతనంగా వివాహమైనటువంటి వధువు కన్యకామణి తన భర్త రక్ష కోరి మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తుంది. శ్రావణ మాసం పౌర్ణిమ నాడు హయగ్రీవ ఉత్పత్తి, విద్యకు సంబంధించిన జ్ఞానానికి సంబంధించినటువంటి సర్వ విశేషాంశాలన్నీ కూడా పౌర్ణిమ నాడే మనం గుర్తించాలి కనుక హయగ్రీవముపాస్మహే. ఆ రోజున యజ్ఞోపవీతాలు మార్చుకుంటారు. పౌర్ణిమ రోజున కుడి చేతికి రక్ష రాఖీ ధరిస్తారు. మహిళలు మాత్రమే, పురుషులకు మాత్రమే, సోదర భావంతో మాత్రమే రక్ష కట్టాలి అని ఎక్కడా లేదు. వేదంలో ఇంద్రాణి అంటే శచీదేవి తన భర్త అయిన ఇంద్రుడికి రక్ష ధరింపజేసింది. అది ఈరోజే అని కూడా పురాణ ప్రపంచం వర్ణిస్తుంది. సోదరభావంతో మహాలక్ష్మి శ్రీమన్నారాయణమూర్తికి కూడా రక్ష కట్టింది కనుక అలాగే అలెగ్జాండర్ కథలు, రుక్సానా కథలు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఉత్తర భారతదేశంలో విస్తృతంగా ఉండేటటువంటి రాఖీ పౌర్ణిమ మనం కూడా అనుసరిస్తున్నాం. జంధ్యాల పౌర్ణిమ అడుగంటింది, రాఖీ పౌర్ణిమ బహుళ ప్రచారంలోకి వచ్చేసింది. నిజంగా చేయవలసింది ఏమిటి అంటే శ్రావణ పౌర్ణిమ నాడు బియ్యం పిండి, బెల్లం ఈ రెండింటిని రోలులో వేసి బాగా దంచి లేదా మిక్సీలో వేసి బాగా మిశ్రమంగా కలియబెట్టి ఆ చలిమిడిని చిన్నారి బాలబాలికలకు పంచిపెట్టాలి. అలాగే నాగులు నివసించేటటువంటి చోట పుట్ట దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళి నాగబలి అన్న పేరిట ఈ చలిమిడిని ఆ పుట్ట వద్ద ఉంచి నమస్కారం చేసి తిరిగి వస్తే అలాంటి వారికి వారి పిల్లలు జీవితంలో ఎదుగుతారు, అభివృద్ధాన ప్రయాణిస్తారు, అన్ని విధాలుగా కూడా ఆనందాన్ని వారు పొందుతారు, కుటుంబానికి అందించగలుగుతారు. శ్రవణ నక్షత్రం అంటే విష్ణువు నివాస స్థానం. శ్రవణము అంటే వినడం, శ్రావణి అంటే కల్వం నూరేటటువంటి సాధనం. మంత్రాన్ని విందాం, కాలచక్రం గురించినటువంటి జ్ఞానాన్ని పెంచుకుందాం అనే ఆలోచన మనలో పెంచేదే శ్రావణ మాసం. మాస నియమాలు పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.